ఈరోజు టాపిక్ వచ్చేసి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDE అండ్ F ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్కిల్ ఫేసింగ్ సెంటర్. ఈరోజు వీడియోలో ఫేసింగ్ సెంటర్ ఇచ్చినప్పుడు మనం ఎలా అరేంజ్ చేయాలి అంటే సీటింగ్ అరేంజ్మెంట్ సర్క్యులర్ పొజిషన్లో ఎలా అరేంజ్ చేయాలని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేసింగ్ సెంటర్ అన్న ఫేసింగ్ ఇన్సైడ్ అన్న ఒకటే. క్వశ్చన్లో మనకు ఫేసింగ్ సెంటర్ లేకపోతే ఫేసింగ్ ఇన్సైడ్ ఇవి రెండు ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫేసింగ్ సెంటర్కి డైరెక్షన్ వచ్చేసి లెఫ్ట్కి ఎలా ఉంటుంది, ఓకేనా? ఖచ్చితంగా సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు డైరెక్షన్ అనేది పక్కకు డ్రా చేసుకోవాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, ఓకేనా? లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఎంతమంది ఉన్నారు? 6 పర్సన్స్ ఉన్నారు, ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లేసింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇది సర్కిల్, ఓకేనా? ఇది సర్కిల్. మొత్తం ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, 6 మెంబర్స్ నేను ప్లేసింగ్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఏముందంటే ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అని ఉంది. సో ఈ స్టేట్మెంట్లో ఒకటి అనేది ఫిక్స్ చేసుకోవాలి, ఇంకో దాన్ని మూవ్ చేసుకోవాలి. అంటే బి అనేది ఫిక్స్ చేసి ఉంటుంది, ఏ అనేది మూవ్ చేయాలి. సో నేను బి అనేది ఎక్కడ పెడుతున్నా అంటే ఇక్కడ పెడుతున్నా. నీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెంటర్ అంటే ఇక్కడైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు. సో నేను బీని ఇక్కడ పెడుతున్నా, ఓకేనా? బీకి సెకండ్ రైట్లో ఏ ఉంది? రైట్ అంటే ఏది? యారో మార్క్ ఇది కదా. సో ఇలా కిందికి చూడాలి. సెకండ్ అంటే ఎక్కడ వస్తుంది? ఏ ఇక్కడ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? సి సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏ అనేది ఫిక్స్డ్లో ఉంటుంది, సి అనేది మూవ్ అవుతుంది. ఏకి లెఫ్ట్లో సి, లెఫ్ట్ అంటే ఏ అనేది ఇక్కడ ఉంది. సో డైరెక్షన్ ఎటు చూపిస్తుంది? పైకి. సో ఏకి లెఫ్ట్లో సి ఉంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డి సిట్స్ అపోజిట్ టు సి. సి అనేది ఫిక్స్ ఉంది, సికి అపోజిట్లో డి, సికి అపోజిట్లో డి ఉంది, ఇక్కడ ఉంది. సో మీరు సర్క్యులర్ దానిలో ప్లేస్ని ఫిక్స్ చేసేటప్పుడు 6 పొజిషన్స్ ఉంటే ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి అపోజిట్ అడుగుతాడు. అపోజిట్ అడిగినప్పుడు మీరు కరెక్ట్ పెట్టుకోకపోతే అపోజిట్ దాన్ని ఎక్కడ పెడతారు? సో ఇలా అరేంజ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, దీనికి అపోజిట్ ఇది, దీనికి అపోజిట్ ఇది అని. ఓకేనా? మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది? ఈ సిట్స్ టు ద రైట్ ఆఫ్ డి అంటే డీకి రైట్లో ఈ కూర్చుంటుంది. డి అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో రైట్ ఎటు చూపిస్తుంది? యారో మార్క్ పైకి చూపిస్తుంది. సో ఎక్కడ వస్తుంది? ఈ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఇంకొకటి మిగిలింది ఏంటిది? ఎఫ్. క్వశ్చన్ ఏం అడుగుతుంది? హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎఫ్. ఎఫ్కి నెక్స్ట్ కూర్చున్నది ఎవరు అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఎఫ్ ఎక్కడుంది? ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఎఫ్కి లెఫ్ట్లో కూర్చుంది ఎవరు అని అడిగారు. యాక్చువల్గా మనకు క్వశ్చన్లో ఇమీడియట్ లెఫ్ట్ కానీ రైట్ కానీ అడిగితే ఇమీడియట్ రైట్ అయితే డి వస్తుంది, లెఫ్ట్ అయితే ఏ వస్తుంది కదా. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో అడిగింది ఏంటి? నెక్స్ట్ టు ఎఫ్ అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది. సో మనకు ఆప్షన్స్లో ఏముంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ అండ్ డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.